మధ్య మనకి సీరియల్స్లో చూస్తున్నాం కదా, సడన్గా అబ్రప్ట్గా ఆపేస్తూ ఉన్నారు సీరియల్స్. దానికి దేని వల్ల అవుతుంది, లేకపోతే అసలు అలా అయితే ఏంటి పరిస్థితి? ఏమో అండి, అది యాక్చువల్గా అయితే చాలా టెన్షన్గా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే సీరియల్ ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియట్లేదు. లాస్ట్ ఇయర్ నేను ఓకే జాను చేసేటప్పుడు కూడా నాకు అలానే అనిపించింది. ఓకే జాను స్టార్ట్ అయింది, రేటింగ్ బాగుంది, స్లాట్ మార్చేశారు సడన్గా. ఎందుకో ఇదివరకు అంటే నేను రాకముందు కూడా అసలు అలా ఉండేది కాదంట. ఈ మధ్య కాలంలో కొంచెం అలా ఎక్కువ సీరియల్స్, నెంబర్ ఆఫ్ సీరియల్స్ వస్తున్నాయి. ఎప్పుడు ఏ సీరియల్ ఎలా ఎటు నుంచి ఎటు జంప్ అవుతుందో తెలియట్లేదు. సో అలా అయిపోయింది. మాది 9:30 స్లాట్ తీసుకొచ్చి మళ్ళీ 5:30కి వచ్చేది ఓకే జాను. మార్నింగ్ నుంచి టీవీ చూసేవాడు కూడా ఆ టైంకే బయటకు వెళ్తాడు. అప్పుడే అనుకున్నా దీనికి దగ్గర పడింది అనుకున్నా, అయిపోయింది. సో అలానే సడన్గా సీరియల్స్ మార్చేటప్పటికి నాకు అది బాగా ఇంపాక్ట్ పడింది నాకు. ఎందుకు అంటే కొంచెం డిప్రెస్ మీన్స్ అంటే కొంచెం భయం అనిపించింది. ఇంత సడన్గా చాలామంది అడిగేవారు, బాగుండేది కదా, ఎందుకు తీస్తారు అంటే ఇదో టార్చర్ ఉంటుంది. మళ్ళీ ఏదైనా సీరియల్ ఎండింగ్ అయిందంటే సడన్గా ఆపేస్తే కష్టం. సో అది ఎంత 1 year వచ్చిందా? 1 year కూడా రాలేదు కదా, జస్ట్ 68 ఎపిసోడ్స్ అంతే. అవును, అది మరి చాలా తక్కువ స్పాన్లోనే. కానీ నాకు అసలు 3 ప్రాజెక్ట్స్ అంటే 3 మూవీస్ కన్నా అంత ఓకే జాను ఇచ్చినంత పబ్లిసిటీ అసలు ఎక్కడా లేదు. అవును, ఎందుకంటే ఎక్కడ ఏ బస్ స్టాప్ చూసినా హోర్డింగ్స్ మామూలుగా అసలు. అవును, హోర్డింగ్స్ కానీ టీవీలో కూడా చాలా ఫ్రీక్వెంట్ గా దాని ప్రోమోస్ ప్లే అయ్యేది. చాలా క్యూరియాసిటీ ఉండేది. సో అట్లా సడన్ గా స్టాప్ అయిపోయినప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? దీన్ని నమ్ముకుని మనం వచ్చాం కదా, ఇది ఇలా సడన్ గా అయితే మనకి ఫ్యూచర్ ఏంటి అని అనిపిస్తుంది కదా. అవును, డెఫినెట్లీ అనిపిస్తుంది. బట్ నాకైతే కొంచెం నాకు బాధ అనిపించింది. దేనికి అంటే దాని మీద కొంచెం ఆ డైరెక్టర్ జయకుమార్ గారు కూడా ఎక్కువ మోటివేట్ చేస్తూ ఉండేవారు, ఆ క్యారెక్టరైజేషన్కి ఇంజెక్ట్ చేస్తూ ఉండేవారు. దానికి నేను ఎక్కువ హోంవర్క్ చేసుకున్నా ఓకే జాను అనే సీరియల్కి. బట్ అదేంటి బాగానే రన్ అయ్యేది. 9:30 స్లాట్కి మంచి రేటింగ్ కూడా ఉండేది. సో ఏంటంటే బిగ్ బాస్ వచ్చే టైంకి దీన్ని షఫుల్ చేశారు. సో అక్కడితో అంటే స్లాట్ మారే టైంకి ఇంట్రెస్ట్ కూడా పోయింది. అంటే ఇంట్రెస్ట్ ఎవరికి పోయింది? చూసే వాళ్ళకన్నా చేసే వాళ్ళకి కూడా. అంటే నాకైతే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది. అంటే అలా అని నేను చెప్పకూడదు కానీ న్యాచురల్, ఎందుకంటే ప్రైమ్ టైం అంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అంతే, అంతకు మించి ఏం కాదు. మంచి ప్రైమ్ టైం నుంచి తీసుకొచ్చి 5:30 అంటే అసలు నాకే షాక్ అయ్యా. 5:30కి అసలు ఎవరు చూస్తారు? మార్నింగ్ నుంచి చూసిన వాళ్ళు కూడా టైం బయటకు వెళ్ళిపోతారు. అవును, అంటే కేవలం అది స్లాట్ మారి రేటింగ్ తగ్గినందు వల్ల తీసేసారా, లేకపోతే ఇంకేమైనా కాంట్రవర్సీస్ ఉన్నాయా దాంట్లో? కాంట్రవర్సీస్ అంటూ ఏం లేదండి. మంచి ప్రొడక్షన్, అంటే మంచి డైరెక్టర్, అంతా బాగానే ఉండేది. బట్ ఏమో స్లాట్ మారడం వల్లనే ఐ థింక్ తీసేసి ఉండొచ్చు. ఓకే. సో అలాంటప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఏదైనా సైన్ చేయాలన్నప్పుడు ఎప్పుడైనా నర్వస్ అనిపిస్తుంది కదా? అంటే నాకు ఫస్ట్ దెబ్బ తగిలింది అదే కదా. ఓకే అంటే నేను చేసిన మిగతా అభిషేకం లాంగ్ రన్ చేసా, స్వాచ్ఛనుకులు లాంగ్ రన్ చేసా, తోడుకోడళ్ళు చేసా, తోడుకోడలు జెమినీకి, తోడుకోడలు కూడా ఒక 2 years చేసా, అది 1.5 year 2 years. అప్పుడైతే త్రీ సీరియల్స్ సైమల్టేనియస్గా చేసేవాడిని. 2016 ఆగస్టు 38 days చేసా, హైయెస్ట్. అసలు ఖాళీ ఉండేది కదా, నైట్ అంతా చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి స్వాచ్ఛనికులు, ఇవి నైట్ అది డే, ఇది నైట్ అది డే. 8:30 to 9:30 ఒక కాల్ షీటు, అక్కడి నుంచి లంచ్ వరకు ఒకటి ఉండేది, లంచ్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ నైట్ 9 వరకు ఇంకోటి. అలాగా 4-5 days చేసినట్టున్నా, 3 ప్రాజెక్ట్స్ అట్ ఏ టైం. ఓకే. సో అలా ఎప్పుడు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే బాగుంటుంది, అంటే ఆ ఫీల్ బాగుంటుంది. ఆ వర్క్ మోడ్లో ఉంటాం కదా, అదే తెలియని ప్రౌడ్ ఫీల్ అవుతాం డెఫినెట్గా. ఎందుకు రాదు, ఎందుకంటే అంది 30 daysకి మనం 38 days వర్క్ చేస్తుంటే న్యాచురల్లీ అలా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు కొంచెం కాళ్ళు ఎగరేసుకోవచ్చు, పర్వాలేదు. అంటే మనం ఎంత కష్టపడినా అప్పుడు చేసేటప్పుడు కష్టం అనిపిస్తుంది, కానీ మంత్ ఎండింగ్ చెక్ చూసుకునేటప్పుడు కొంచెం హ్యాపీ చాలు, అది చాలు, దీనికోసమే చేసాం కాబట్టి. సో అంటే మనకి ప్రొడక్షన్స్లో కూడా ఇప్పుడు మనం జనరల్గా ఆర్టిస్ట్లం కాబట్టి అది డిస్కస్ చేసుకోవచ్చు. అన్ని ప్రొడక్షన్ హౌసెస్ కూడా మనకి టైంకి పేమెంట్ అనేది రాకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో కొన్ని లేట్గా వస్తాయి, ఇవాళ రేపు, సో అలా గడిచిపోతూ ఉంటుంది. సో అలాంటి ఇబ్బందులు ఎప్పుడన్నా ఫేస్ చేశారా? ఈ
వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, కింద ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ మొబైల్లో ఉంటాయి. థ్యాంక్ యూ.